రాయలపేటలో సొంత నియోజకవర్గంలో సొంత ఊరు అని మీరు చెప్తా ఉన్నారు. సొంత ఊరేగా కెలవాతి సొంత ఊరు. కెలవాతిలోనే అత్యధిక ఓట్లు వచ్చేది కెలవాతిలో. మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. రాసుకొని లాస్ట్ టైం బాక్స్ బ్యాలెట్లో చూసుకున్నప్పుడు మీరు ప్రెస్ వాళ్ళందరూ ఎత్తు చూడండి. కెలవాతిలోనే రివర్స్ ఉందన్నా. నేను అన్నను విమర్శిస్తానులా, ఆటోమేటిక్గా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. అది ఎందుకో టీడీపీ అన్నా వైఎస్ఆర్సీపీ అన్నా తలకాయ నొప్పి వచ్చేసి కాంగ్రెస్ రావాలని చెప్పి అందులో మార్పు వచ్చేసింది. ఇది నేను ఊరికే పెగ్గిలికి చెప్తా ఉండే మాట కాదు స్వామి. మీరు కెలవాతిలో పోయి ఒకసారి ఇంటర్వ్యూ చేసింది అందరినీ, ఏ పార్టీకి ఓటేస్తారని. కాంగ్రెస్ ఓటేస్తామంటా ఉన్నారు కెలవాతిలోనే. ఇంకా రాయలపేట ప్రజలు దేవుడికో రాయలపేటలో నాయకుల పైన అసమ్మతితో ఉన్నారన్న. రాయలపేట అంతా రాయలపేట కదా పలమనేరు నియోజకవర్గం అయితే ఫుల్ అసమ్మతితో ఉండాలి. ఇది భగవంతుడి సాక్షిగా ఉండే నిజము. ఎందుకంటే వీళ్ళందరూ విసిగెత్తిపోయినారు. డెవలప్మెంట్ లేదు, నీళ్ళు లేవు, ఇంకా సేద్యాలు చేసుకునే నీళ్ళు లేవు. ఎందుకు ఓట్లేదు వీళ్ళు? ఎందుకు గెలిపే వల్ల? ఏమి ఇంకా ఓటు ఎలక్షన్ వచ్చే కొందరికి వచ్చేస్తారు. అవా బాగుండవా, అమ్మా బాగుండవా, ఇందా 1000 రూపాయలు పెట్టుకో, ఇందా 2000 పెట్టుకో. దానికి ముందర 4.5 సంవత్సరం నిద్రపోతారు. కుంభకర్ణులు కూడా నిద్రపోతే 6 నెలలు. వీళ్ళు 4.5 సంవత్సరం నిద్రపోయి ఇప్పుడు బైక్లు వేస్తారు. కరెక్ట్గా ఎలక్షన్ వస్తూ ఉంది అంటే 5 నెలలకు నిద్రలేస్తారు. లేచి కరెక్ట్గా ఆన్ టైం డ్యూటీ. ఏమే తెల్లవారిని ఇంకా సాయంకాలం వరకు ఏం కార్లు చూసేవా, పోయేది వచ్చేది చూసేవా, జనాల దగ్గర పోయేదా, గడ్డాలు పట్టుకొని మీసాలు పెట్టుకొని కాలు మీద పడి అడుక్కొని ఆ టీములు పంపించి ఏమి చేసి ఏమి నెత్తుకుంటుకున్నా ఈసారి వచ్చేది కాంగ్రెస్. అవునా కదా? కానీ 2 పార్టీలు కొంచెం బలం ఉండాలి పోటీ. లేకపోతే కాంగ్రెస్కు కొంచెం ఇది గెలుస్తాము, కానీ 2 పార్టీలు కొట్లాడుకుంటే నేను గెలిచేది. ఇది లాజిక్ ఉంది. 2 పార్టీలు కొట్లాడుకోకపోతే అది గండం మళ్ళీ మనకి. ఈ 2 పార్టీలు కొట్లాడుకోవాలా, ఏదో వాళ్ళ వల్ల అయినంత 4 ఓట్లు తీసుకోవాలా. అప్పుడు మనకి ఇంకా మెజార్టీతో గెలుస్తాం మనం. ఏమన్నా సామాన్యుడు అయినా చూసి ఇని ఏం గుంటూరు అయినా యా ఊరైనా ఇది భారతదేశంలో ఎవరైనా సరే జై కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ వచ్చే మడ్డపాలు పెయింట్ పని చేసే వాళ్ళ పేద వాడు వస్తే నాశనం అయిపోవడం. అర్థమైందా? టీడీపీ వస్తే ఏమో చెప్పలేము, కానీ కాంగ్రెస్ వస్తే వైఎస్ఆర్ ఉన్నప్పుడు బాగా చేశారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు బాగా చేశారు. జగన్ గారు నమ్మి ఒక్క ఓటే అన్నాడు, నాశనం అయిపోయాం. ఒక్క ఓటు చూడన్నాడు, ఒక్క ఓటు వేసి నాశనం అయిపోయాం. వాస్తవం అది. ఇప్పుడు మాది గుంటూరు, ఇక్కడ బతుకు తెరుగు కోసం వచ్చాం. నేను చెప్తున్నాను, మీరు ఎమ్మెల్యే అనేది వచ్చాను చూద్దామని. మీరు మాటలు నమ్మి వింటా ఉన్నాను, మీ మంచి మాటలు వినేసి విన్నాను. నెక్స్ట్ వచ్చేది మాత్రం చెప్పలేమన్నా. ఏమంటే కాంగ్రెస్ రావచ్చు, టీడీపీ రావచ్చు అన్నా చెప్పలేను. ఉన్న మాట చెప్పేస్తున్నా. అది అన్నా మాది గుంటూరు, ఇది పలమనేరు గడ్డ. మాది గుంటూరు అన్నా. అంటే మాకు తెలవదు. ఈ పలమనేరు గడ్డలో అన్నా సన్నాబన్నా మెజార్టీ కాదన్ను. అవునా? కాంగ్రెస్ అత్తం గుర్తుగా వేస్తారన్నా. ఇప్పుడు వైఎస్ చేశారు. తిరుమలమ్మ తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది? జగన్కి వ్యతిరేకంగా ఎందుకు తిరుగుతుంది? వాళ్ళ అన్నయ్య పాపం ఆమె పరిపాలన చేసింది, పాదయాత్ర చేసింది, ఎంత పరిపాలన చేసింది. కానీ జనాలు చూడట్లా, కళ్ళు తెరిచి చూడాలా. వాడు జగన్ ఒక్కసారి అన్నాడు, ఏం చేశాడన్నా? ఆ మందు తాగి అందరూ చచ్చిపోతున్నారు. దాని అమ్మ మందు నేను జంగా 150 రూపాయలు 130 రూపాయలు. ఆ మందు చీప్ మందు. వాడు తాగితే నరాలు ఇక్నీస్ వచ్చేసి గత ఉనికి మా వాళ్ళ 3-4 చచ్చిపోయారు. అంటే నరకాసురుడు, బకాసురుడు, రాక్షసి అంటారు. ఇంక జగన్మోహన్ అంతేకన్నా ఏం మాట రాక్షసి. ఏమన్నా ముందు క్వాలిటీ తక్కువ మంది ఇచ్చి చంపేస్తాను. అట్లానే కాదన్నా, ఆయన సీఎంఏ. ఆయన తిరుగుతూ తెలవదు మరి మందు ఎట్లా వదిలేడన్నా? వేరే స్టేట్ కర్ణాటకలో మంచి చెప్తుందా? ఎక్కడ ఏ స్టేట్ వెళ్ళినా, ఆంధ్ర కానీ ఆంధ్ర ఒకటే అన్నా. తెలంగాణ వెళ్ళినా మంచి మంది దొరికిద్ది, కర్ణాటక వెళ్ళినా మంచి మంది దొరికిద్ది. ఒకటి ఆంధ్ర వరకే మంచి మందు దొరకదన్నా. చచ్చిపోవటమేనన్నా, చచ్చిపోవటమే. మందు చచ్చిపోవటం. నేను మందు అయ్యేవాడిని, నేనే చదువుతున్నా పత్రిక, పక్కా చదువుతున్నా. నేను ఆర్టిస్ట్ని బోర్డులో రాసేవాడిని. అర్థమైందా? పక్కా చదువుతున్నా. టీడీపీ రావాలి, లేకపోతే
కాంగ్రెస్ అని రావాలి. జగన్ గారు వస్తే మాత్రం నాశనం అయిపోవడం పతనం అన్న. తప్పకుండా నేను ఉన్నవాళ్ళు చెబుతున్నా, మీరు ఎమ్మెల్యే అనేది నేను వచ్చిన అభిమానం నా ఫస్ట్ నుంచి. వైఎస్ఆర్ అంటే నా ప్రాణం ఫస్ట్ నుంచి. మాది గుంటూరు అండి, మాది గుంటూరు వన్ టౌన్. ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ అంటే మా ప్రాణం అండి. ప్రాణం ఇస్తాను నేను. నా స్పోర్ట్ ఉంది, పెయింటింగ్ పని, జిల్లా వేడికి తిరిగాను. శర్మిల మేడం అన్న ఆమె కూడా బాగా చేసిందండి. ఇప్పుడు కూడా బాగా చేస్తుంది. పాపం తెలంగాణలో చేసింది, ఇప్పుడు కూడా బాగా చేస్తుంది. ఆమె చాలా బాగా చేస్తుంది. కాకపోతే వాళ్ళ అన్నయ్య దుర్మార్గుడు. తల్లిని చూడట్లేదు, పైపెచ్చు చెల్లిని కూడా వదిలేశాడు. ఏమండి, తల్లికి ఒక ముద్ద ఎవడని పెడతాడండి, కొడుకునే పడుతుంది. ఈఎంఐని కానీ ఎవడైనా కానీ ఇగో కట్టికి పేదవాడు ఇగో ముద్దినమ్మా అనేది మనకు జాలి ఉండేదండి. సీఎం అంటే ఎంత ఉండేయండి, ఎన్ని కోట్లు ఉంటాయి, ఎన్ని ఆస్తి ఉండేది. లేదు ఒక ముద్ద అన్నం పెట్టాలి కండి, ఒక ముద్ద అన్నం పెట్టాలి కదా. ఈ విధంగా బుద్ధి రాసింది, ఈ విధంగా బుద్ధి రాసిపోయింది. నా పేరు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరకి ఏ విధంగా బుద్ధి రాసిపోయిందో, నేను ఆర్టిస్ట్ అండి. ఏ విధంగా అయితే బుద్ధి రాసిపోయిందో అదే విధంగా కెలవాతి నేను ఒక్కనే కాదండి, అదే జనాల్లో నాకు అర్థమైపోయా. ప్రతి ఒక్కరిలో బుద్ధి రాసిపోయింది. జగన్మోహన్ రెడ్డి రాకూడదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఎవరో ఒకరు ఆప్షన్ కావాలి కదా. అందుకు టీడీపీ మీద చూస్తూ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే కొందరికి తప్పకుండా కాంగ్రెస్ రావాలా, వైఎస్ తప్పకుండా ఆయన చేసిన పరిపాలన ఉంది, వైఎస్ చేసిన పరిపాలన ఉంది. అది ఆత్మగౌరవం ఉంది. ఎట్లయినా వేస్తారు. అత్తానికి చూడంలో అక్కడ ఓటు వేస్తాడు, అత్తానికి వేస్తారు. అది చూడంలో అత్తానికి వేస్తాడు ఓటు. బుద్ధి ఏమనుకో